వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో జరిగిన కుమ్మరగుంట దిలీప్ ఆదరణ కూడికకు టీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జి.డి. దివాకర్ హాజరయ్యారు. ఆయన దిలీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు. జనన మరణాల గురించి ఆయన బోధించారు. దిలీప్ కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని యేసుక్రీస్తు కృప మీపై నిండుగా ఉంటుందని దీవించారు. ప్రార్థన చేద్దాం. తెలుస్తున్నాము. నమ్మదగినటువంటి దేవుడు, కృపగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈ ప్రియ బిడ్డలు కుమ్మరగుంట బాలరాజు గారు, ఆయన సతీమణి మేరమ్మ, పెద్ద కుమారుడు, కోడళ్ళు కలిసి ఈ సమయంలో నిన్న జరిగిన విషాదకరమైనటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ చిన్న కుమారుడు దిలీప్ మీ భాషని పిలుచుకున్నారు. ప్రభా, ఈ దినము ఆదరణ కూడికను ఏర్పాటు చేసినారు. ప్రభా, బిడ్డలు మీరు ఆదరించండి, ఓదార్చండి. బిడ్డలు పోగొట్టుకున్నటువంటి దేవ హృదయాలను మీరు ఆదరించి మీరు మహిమ పొందమని, కూడిన బిడ్డలందరినీ ఆదరించి దీవించి పంపమని యేసయ్య శక్తి గల పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం దుఃఖకరమైన దినం. మానవ జీవితంలో దుఃఖకరమైన దినము ఒకటి వస్తుంది. కాకపోతే ఇది ఎర్లీగా వచ్చింది. ఈ ఇంట్లో ఒక సాడ్ జరగటం బాధకరం. వృద్ధాప్యంలో రావాల్సిన మరణం ముందుగానే వచ్చింది. ఈ కుటుంబానికి వేదన, ఈ కుటుంబానికి దుఃఖం, ఈ కుటుంబానికి, బాలరాజు గారి కుటుంబానికి ఇది ఒక మరవలేని రోజు, మర్చిపోలేని రోజు. ఆ బాబు చిన్నప్పుడే దేవుని రాజ్యాన్ని చేరి ఉంటాడని మనం భావించాలి, అలాగే మాట్లాడాలి. నేను ఎన్నో మరణాలు చూశాను, ఎన్నో హాస్పిటల్స్లో దుఃఖకరమైన ఇష్యూస్ చూశాను. వీళ్ళందరూ డబ్బునప్పుడు గౌరవించరు. మన విజయ్ చెప్పాడు, నా తమ్ముడు, డబ్బు అవసరం లేదు, హాస్పిటల్ ఖర్చులకే డబ్బులు, మనిషికి అవసరం లేదు. ఆ దుఃఖకరంలో, ఆ దినములలో దేవుడు ఎంతగానో అవసరం. దట్ ఈస్ ది జీసస్. జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గ్రేట్ గాడ్. వరల్డ్లో ఆయన మించిన దేవుడు లేడని సాటి చెప్పుటకు నేనైతే ముందంజ వేస్తాను. నేను అన్ని దేవుడిని చూశాను, ఆరాధించాను. పవర్ఫుల్ గాడ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. మరణంలో, దుఃఖంలో,
సంతోషంలో క్రీస్తు మనతో ఉంటే మన మరణము కూడా ఆనందకరమే అని నేను థియలాజికల్ బైబిల్ కోర్స్ చేసేటప్పుడు నేను తెలుసుకున్న సత్యం. అలాగే జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. నా కుటుంబంలో మరణాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, నా చుట్టూ జనం ఉన్నారు, బలం ఉంది, మ్యాన్ పవర్ ఉంది. అయినప్పటికీ దేవుని దయ, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క కృప లేనిది మనం లేము. మేమైతే ప్రతిదినము లోకము చూసి భయపడుతూ ఉంటాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. మేము ఉదయం 5 గంటలకు లేచి దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి బలపరచాలి, దేవుని రాజ్యాన్ని బలపరచాలి, దేవుని యొక్క మాటలు బలపరచాలి, దేవుని యొక్క సత్యాన్ని బలపరచాలి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. క్రైస్తత్వం అంటే అదే. దేవుణ్ణి లేని రోజు మనకు జీవితం లేదు, ఉండకూడదు కూడా. ఇక నేను ఈ మధ్యకాలంలో స్టేట్లో 2-3 స్టేట్లో నేను చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. తాగుబోతులు ఎక్కువయ్యారు, డ్రగ్స్ ఎక్కువయ్యాయి, అట్లాగే బంగ్ ఎక్కువైంది. కుటుంబాలు పెళ్లి చేసుకొని త్వరగా విడిపోతున్నారు, బిడ్డలు మరుస్తున్నారు. ఇలాంటి జీవితం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఈ ఆలోచన ఒక్కటే వచ్చింది నాకు. మనుషులు భయం లేకుండా జీవిస్తున్నారు, మనుషులు దేవుని యొక్క భక్తి లేకుండా జీవిస్తున్నారు, మనుషులు దేవుని దయ లేకుండా జీవిస్తున్నారు. దేవుని దయ రావాలి అంటే తల్లిదండ్రుల బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు భక్తిగా ఉండాలి, తల్లిదండ్రులు ఉదయాన్నే ఆరాధించాలి, సాయంత్రం బిడ్డలందరినీ పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబ ప్రార్థన లేదు. ఇక్కడ వచ్చింది మిస్టేక్. ఫస్ట్ కుటుంబ ప్రార్థనకి రాని వ్యక్తిని ఇంట్లోకి రానివ్వడు, అలౌ చేయకూడదు. ఎక్కడ ఉన్నా మేమైతే చిన్నప్పుడు పరిగెత్తాము, లేదా మా ఫాదర్ చెక్ చేసాము. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా వారు నేర్పించింది మేము పాటిస్తున్నాం కనుక. ఒకవేళ 1 రోజు 2 రోజులు బిజీగా ఉండి రాలేకపోతే దట్ ఈస్ డిఫరెంట్, ఊర్లో లేకపోతే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఎక్కడ ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవని నేను ఎక్కువగా నమ్ముతాను, విశ్వసిస్తాను కూడా. ఈరోజు దిలీప్ బాబు మరణం దినం, ఈ మెమోరియల్ డే, జస్ట్ ప్రేయర్ డే. ఆయన మరణించినందుకు దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన నీ రాజ్యంలో ఉంచుకోయా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఇక్కడ తప్పు చేశాడు, క్షమించమని అడుగుతున్నాం. అయినా దేవుడు గొప్పవాడు, క్షమిస్తాడు. ఈరోజు నేను బాడీ ఉన్నప్పుడు వచ్చాను, నిన్న వచ్చినప్పుడు వారి సత్యమని చూశాను. దుఃఖం వేసింది, బాధ వేసింది. మన బిడ్డలు త్వరగా మరణించి వారి భార్యని, వారి బిడ్డలని రోడ్డు మీద వేయటం అనేది, అనాథలు చేయటం అనేది, తల్లిదండ్రుల్లో హృదయంలో గాయం చేయటం అనేది వారు మరణాంతం మర్చిపోకుండా ఉండేటట్టుగా
మన పిల్లలు బతకూడదు. బతికితే స్ట్రిక్ట్గా చెక్ చేయాలి. నా కుటుంబంలో కూడా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఒక 5-6 నెలల కిందట. చూశాను చాలా డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాను. క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ జీవితంలో స్ట్రైట్గా జీవించాలి, నమ్మకమైన వ్యక్తిగా జీవించాలి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతికిన వారు శాపగ్రస్తులైపోయారు. దేవుణ్ణి నిజంగా ఆరాధించిన వారు వర్ధిల్లారు. క్రైస్తవంలో ఎలా బతకాలో నేను చెప్పుకుంటా పోతే 100 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. అన్యులు చేసుకోవచ్చు, వారు క్షమించి దేవుడు వారికి క్రిస్టియానిటీలో వారి స్థానం ఉంటుంది. ఆ పాప అన్యురాలని కూడా విన్నాను. అయినప్పటికీ భర్తని మార్చుకోవడం నీకు చేత కాలేదా అని అడిగాను నిన్నే. నేను నా వల్ల కాలేదు నడుస్తుంది. తల్లిదండ్రులు మార్చుకోలేకపోయారు, సంఘం మార్చుకోలేకపోయారు, స్నేహితులు మార్చలేదు. దేవుడు ఆత్మనే చూస్తాడు కానీ శరీరాన్ని గమనించడం గుర్తుపెట్టుకోండి. దేవుడికి కావాల్సింది మనం ఆత్మ, శరీరానికి కావాల్సింది లోకం. లోకంలో ఉన్న ప్రజలు శరీరాన్ని కాపాడే బాధ్యత మనకుంది, కుటుంబ సభ్యులకు ఉంది, మనకు కూడా ఉంది. నా శరీరాన్ని ఎవరు కాపాడు? నాకు నేనే కాపాడుకోవాలి. దేవుని దయతో, దేవుని కృపతో, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిస్తేనే మన దేహం కంట్రోల్లో. దేహానికి ఎన్నో ఆశలు, ఈ దేహానికి ఎన్నో కోరికలు, దేహానికి చెప్పలేనంత సాతాను వెంబడబడుతూ ఉంది. ఎన్నో శ్రమలు ఈ దేహం అనుభవిస్తుంది. ఈ లోకం దేహం దేవుని నమ్మిన వారు చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎవరైనా సరే, నేనైనా సరే దేవుణ్ణి మరిచినప్పుడు నరకం అనుభవించుక తప్పదు. ఈ లోకం ఆత్మ అది ఎలాంటి పరిస్థితులు ఆత్మ పాపం చేయదు. ఆత్మకు పాపం తెలియదు. ఆత్మ దేవునికి సంబంధించింది, తనకి మరణం లేదు. ఈ బాబు ఆత్మ పాప ఈ ఆత్మ నీ బిడ్డ తట్టు, భార్య తట్టు, తల్లిదండ్రుల తట్టు, అన్నదమ్ముల తట్టు, ఇంకా ముఖ్యమైన స్నేహితుల తట్టు ఈ ఆత్మ సంచరిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఆత్మ ఉంటుందని నేను నమ్ముచున్నాను. చనిపోయిన మరుక్షణం ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. 24 hours మన చుట్టే ఉంటుంది. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. దట్ ఈస్ మై ఫెయిత్. అది నా నమ్మకం. ఎందుకంటే నా తమ్ముడు చిన్న వయసులో చనిపోయాడు, ఇంటర్మీడియట్లో. నాకు చాలా శ్రమలు వచ్చాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాను, ఎన్నో శ్రమలు. అప్పుడు నా తమ్ముడు గుర్తొచ్చేవాడు. గుర్తొచ్చినప్పుడు నేను ప్రార్థించేవాడు. నా తమ్ముడు గుర్తొచ్చితే నేను ప్రార్థిస్తే నా తమ్ముడు నా వెనకనే ఉన్నట్టుంటాడు, పక్కనే ఉన్నట్టుంటాడు. నేను అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, నా పెద్ద భార్య చనిపోయింది, అట్లాగే ముఖ్యులు చాలామంది చనిపోయారు, బంధుత్వం. వాళ్ళందరూ బంగ్లాలో చనిపోయారు. వారి ఆత్మ నాకు కావాలని రాత్రి 9 గంటలకు నడుస్తూ ఉంటాను. వాళ్ళు పలకరిస్తారేమో, వాళ్ళు పిలుస్తారేమో, వాళ్ళ గొంతిందాం, వాళ్ళ రూపాన్ని చూద్దామని నేను చీకట్లో నడుస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ టార్చ్ తెచ్చిచ్చారు. టార్చ్ తెచ్చిచ్చి ఇక్కడ పాములు ఉన్నాయి, ఒక్కడే నడుస్తున్నా వితౌట్ టార్చ్ అంటే, టార్చ్ ఉందిరా, నేను నా వైఫ్ని చూడాలని, అలాగే నా తల్లిదండ్రులు చూడాలని, నా తమ్ముడిని చూడాలని నేను ఇక్కడ నడుస్తూ ఉన్నాను. వాళ్ళు పిలిచినట్టు ఉంటుంది, పలకరించినట్లు ఉంటుంది. నాకు అది వచ్చేంతవరకు నైట్స్ నడిచేవాడిని. ఈరోజు కూడా నడుస్తూ ఉంటా. ఒకసారి డే టైం నడుస్తా, ఒక్కోసారి నైట్ 9-9:30 చీకట్లో నడుస్తుంటా. అందరూ అనుకుంటారు ఏం దీనికి పిచ్చా 9:30 నడుస్తున్నాడు. కాదు, నేను ఆత్మ కోసం చూస్తున్నా, నా సొంత ఆత్మల కోసం.
నేను నిద్రపోయేటప్పుడు నా వైఫ్ పలకరించిన రోజులు ఉన్నాయి. లేస్తే వెళ్ళిపోయినట్టు చూసా, 100 సార్లు చూసా, 100 సార్లు. అదే ఆత్మ. కాబట్టి నీ భర్త నీ వెంబడి ఉంటాడని, సజీవంగా లేకపోయినా ఆత్మరూపంలో నీ కాడ ఉంటాడని నేను నమ్ముతూ మీకు తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో సింకవద్దు. ఈ లోకంలో మీ కుమారుడు తప్పులు చేసి ఉండొచ్చు. దేవుడు క్షమించగలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఇవన్నీ నేను రిలీజియస్గా చెప్తున్నా, నేనేదో మాటల పరంగా చెప్పట్లేదు, నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఇట్ ఈస్ ట్రూ. విజయ్ చక్కటి మాట చెప్పాడు. అంతస్తులు, డబ్బు, ఇవన్నీ నథింగ్. నేను కూడా భూస్వామిని, నేను 100 కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆ రోజుల్లో బాగుంది. అది వయసు పెరిగే కొంది దేవుడి కాడ మోకాళ్ళు ఉండాలనిపిస్తుంది. ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, రక్షణ కావాలి, కాపుదల కావాలి, ఓదార్పు కావాలి. మనుషుల ఓదార్పు కాదు, దేవుని ఓదార్పు కావాలని ఉద్దేశంతో నేను సాధన చేస్తూ ఉంటాను. నేను చేసే సాధన చాలా విచిత్రంగా ఉంటాయి. గంటల తరబడి చేస్తుంటాను, ఉపవాసం ఉండి చేస్తుంటాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? అందరూ బాగుండాలని, నా జీవితం కూడా బాగుండాలని, నా మరణం కూడా బాగుండాలని, మరణం కూడా ప్రశాంతంగా ఉండాలని. మన క్రైస్తవత్వానికి హిందువులు దహనం చేస్తూ ఉంటారు. కడుపు మండిపోద్దు నాకు. మనకు దేవుడు ఇచ్చిన మంచి అవకాశం, మట్టికి మట్టిగాను మన్నికి మన్నుగాను అవ్వాలని మనం సమాధి చేయబడతాం. ఇది క్రైస్తవులకు వచ్చిన గొప్ప అవకాశం, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అలాగే మా నాన్నగారు చనిపోయిన 16 సంవత్సరాల తర్వాత నేను సమాధి పగలగొట్టి మా ఫాదర్ని చూశాను. కండంతా వెళ్ళిపోయింది. ఆయన ఎముకలతో పండుకొని ఉన్నాడు. ఒక్క ఎముక డ్యామేజ్ కాలేదు. 16 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి ఆ సమాధి నాకు అనుకూలమైన ప్లేస్లోకి మార్చుకున్నాను. నా తండ్రిని ఆరాధించాలని, సమాధిని ఆరాధించాలని, నా తల్లి సమాధిని గౌరవించాలని అవకాశం లేకపోతే తీసుకుని పక్కకు వచ్చాను. దానికి 2 సంవత్సరములు నేను ప్రార్థించి దాన్ని తీశాను. అప్పుడు అన్నారు, అది తీస్తే నీకు శాపం వస్తుందేమో. శాపం అయినా నాకే, ఆశీర్వాదాలని నాకే అని నేను చేశాను. ఇది ప్రపంచంలో ఎవరు చేసి ఉండలేమో అని నాకు తెలియదు. బైబిల్లో చేసి ఉన్నారు. బైబిల్లో చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సమాధిని తీసి ఇంకో దగ్గర సమాధి చేస్తున్నారు. ఇవన్నీ నేను చదివి ప్రార్థించి ఒక రాత్రి తీయగలిగాను. తీసుకెళ్ళినప్పుడు నా తండ్రి ఆ రూపం నాకు కనపడలేదు, కానీ ఆయన ఎముకలు చుట్టానికి దేవుడు నాకు అదృష్టించాడు. లేకపోతే ఏమిచ్చాడో కానీ నేను చాలా సంతోషపడ్డాను, భయపడలేదు. కాబట్టి నీ భర్త, మీ పేరెంట్స్ యొక్క మీ బిడ్డ సమాధిలో ఎముకలు, శరీరము అన్ని సమాధిలో ఉంటాయి. మీరు ఆరాధించండి సమాధిని గౌరవించండి. ఈ రోజుకి మేము సమాధులన్నీ గౌరవిస్తాం, ఏ ఊర్లో అయినా కూడా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సమాధి మీద పువ్వు కూడా పెట్టని వారిని కూడా చూశారు. ప్రార్థించారు, దాన్ని శుభ్రం చేయరు. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట. ఇది నీ సమాధిని గౌరవించదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పాప నువ్వు దుఃఖించకూడదు. ధైర్యంగా నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. కాబట్టి చెప్పాలంటే ఎంతో ఉంది, మరణం గురించి ఎంతో చెప్పగలను. నేను ఒక సెంటెన్స్ చదివి ముగిస్తాను. గమనించాను ఈ సెంటెన్స్ని. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది చాలా హార్ట్ టచ్ అయింది నాకు ఈ మెసేజ్, ఈ యొక్క సెంటెన్స్. రాజ్యము, దేవుని యొక్క బలమైన రాజ్యము చూచు వరకు మరణం చరువనంది.
వారు ఎవరు అంటే దేవుని బిడ్డలై ఉండాలి, నిజమైన క్రైస్తవులై ఉండాలి. నా దృష్టిలో అబద్ధం చెప్పడం కూడా పాపమే, బొంకటం కూడా పాపమే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నా మనస్తత్వం. అలాగా అందరూ జీవించాలని నా ఆశ. కాబట్టి బాలరాజు అన్న, వారి సతీమణి, వారి బిడ్డలు, అలాగే కోడలు, చనిపోయిన బాబు బిడ్డలు, మీకు దేవుడు తోడు. మనుషులు ఒక గంట ఉన్నాం, మీకు ఆదరణ మాటలు చెప్పాం. మిమ్మల్ని దేవుడు ఆ యొక్క దీవెనలు మేము ఎదురుస్తాడు, మీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ కాపుదలు ఇస్తాడు, ఆ ప్రశాంతతని ఇస్తాడు, నిద్రని ఇస్తాడు. ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో చనిపోయినప్పుడు ప్రశాంతత లేదు. నా కుటుంబంలో చనిపోయినప్పుడు దుఃఖమే, ఇప్పటికీ దుఃఖమే. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి మేము బతుకుతూ ఉన్నాం. మీరు దేవుని మీద నమ్మకంతో మీరు జీవించాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడి వచ్చిన జన సమూహానికి, బంధుమిత్రులకి వేలాది వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.